యేసయ్య చాలా స్పష్టంగా చెప్పారు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. కుటుంబానికి యజమానుడు పురుషుడు కదా, మరి జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకొనును అని అనొచ్చు కదా, కానీ అలా వ్రాయబడలా. పురుషుడు కుటుంబానికి యజమానుడు అయినప్పటికీ కుటుంబాన్ని చక్కపరుచుకుని కట్టుకునేటువంటి బాధ్యత మాత్రం, ఆ కృప మాత్రం దేవుడు స్త్రీకి ఇచ్చాడు. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను. ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారు. అందులో కొంతమంది మంచి జీవితము జీవించిన వారు ఉన్నారు, కొంతమంది చెడ్డ జీవితము, చెడు లక్షణాలు కలిగి జీవించిన వారు కూడా ఉన్నారు. అయితే మంచివారిగా ఉన్నవారు వారి జీవిత విధానం ద్వారా వారు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో, చెడ్డగా జీవించిన వారు వారి జీవితాలు ఎటువంటి శాపకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ విని మనం వదిలిపెట్టేయకూడదు. వింటున్నటువంటి ఈ విషయాలను ఖచ్చితంగా మనము పరిశీలన చేసుకుని ఖచ్చితంగా ఆ విధంగా జీవించటానికి కూడా మనము ఎప్పటికప్పుడు ప్రయత్నము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనం నేర్చుకున్న విషయాలు మనకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడు నేర్చుకునే అప్పుడు వదిలిపెట్టేస్తే, భలే ఈరోజు మరొక కొత్త వ్యక్తి గురించి నేర్చుకున్నాం, కొత్త స్త్రీ గురించి నేర్చుకున్నాం అని ఏదో మనం వినేసి గొప్పగా చెప్పుకుని వెళ్ళిపోతే సరిపోదు. మనం నేర్చుకున్నవి ఖచ్చితంగా మనము ఆచరణలో పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ దీవెన మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనము చూస్తామని మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది స్త్రీల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు మరొక స్త్రీ గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆమె మానోహ భార్య. మనోహ భార్య. ఎందుకు మనోహ భార్య అని నేను అన్నాను అనంటే, ఆమె పేరు వ్రాయబడలేదు బైబిల్లో. ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమె గొప్ప దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని, యథార్థవంతురాలైన స్త్రీ అని, విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అని మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. నిజమే, బైబిల్లో చాలామంది స్త్రీలు పేర్లు వ్రాయబడల. నోవాహు గారు ఓడను కట్టారు కదా, ఆ ఓడ కట్టే విషయంలో భార్య ఎంత సహకరించింది, కానీ ఆమె పేరు మాత్రం వ్రాయబడల. నోవాహుతో చెప్తాడు అంతే దేవుడు, నీ భార్యను తీసుకుని వెళ్ళు ఓడలోనికి అని చెప్తారు, కానీ ఆమె పేరు వ్రాయబడల. నోవాహు భార్య. ఓడ కట్టే విషయంలో నోవాహు గారికి ఎంతగానో సహకరించింది, అయినా ఆమె పేరు బైబిల్లో లేదు. లోతు భార్యను మనం చూస్తాం. లోతు భార్య, ఆమె దేవుని మాట వినకోకుండా, దేవుడు చెప్పినట్లుగా చేయకోకుండా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయ్యింది. అది కూడా మనం చూస్తాం, కానీ ఆమె పేరు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. లోతు భార్య. యేసు ప్రభు వారు కూడా మరి ఆయన రాకడ గురించినటువంటి సూచనలు చెప్తా ఉన్నప్పుడు ఏ స్త్రీ గురించి కూడా ప్రస్తావించలేదు. మనుషులందరికీ ఆయన ఏం చెప్పారంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయన రాకడ దినాలు సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలని యేసయ్య చెప్పారు? లోతు భార్యను జ్ఞాపకం. ఇంకా బైబిల్లో ఏ భార్య గురించి యేసు ప్రభువు మాట్లాడలేదు అక్కడ. ఈ చివరి దినాల్లో మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవలసింది ఎవరిని అనంటే లోతు భార్య.
ఎందుకంటే ఆమె దేవుని మాట వినకోకుండా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా సారేపతి విధవరాలను మనం చూస్తాం. ఆమె పేరు కూడా బైబిల్లో లేదు. విధవరాలు ఏలియా గారికి మరి చక్కగా పోషించినటువంటి విషయం మనకు కనబడుతుంది, సారేపతి విధవరాలు. కానీ ఆమె పేరు కూడా బైబిల్లో గనురాలు, షూనేమీయురాలు. దైవజనునికి ఒక గది కట్టించింది. గనురాలు అన్నారు కానీ, షూనేమీయురాలు అన్నారు కానీ, ఆమె పేరు కూడా బైబిల్ గ్రంథంలో. ఇలా కొంతమంది పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ వారి భర్తల పేర్లను బట్టి వారిని గుర్తిస్తున్నారు. నోవాహు భార్య అని. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుంటున్న స్త్రీ ఎవరంటే మానోహ భార్య. దేవునికి స్తోత్రం. ఆమె జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము తెరిచిపెట్టండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ కాలమున దాను వంశస్థులను జొరియా పట్టణస్థుడైన మానోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ కాలమునంటే ఆ కాలంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీయులు మరలా దేవుని దృష్టికి దోషులై పాపం చేసిన తర్వాత దేవుడు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించేశాడు. ఆ ఫిలిస్తీయుల చేతులకు అప్పగించిన ఆ కాలములో దాను గోత్రానికి సంబంధించినటువంటి జొరియా పట్టణస్థుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మనోహ. ఏం పేరు చెప్పండి? మనోహ. ఆయనకు ఒక భార్య ఉంది. ఆమె పేరు ఇక్కడైతే వ్రాయబడలేదు, కానీ ఏమని వ్రాయబడి ఉంది? అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఈ మనోహ భార్యకు మరి సంతానము లేరు, గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేని పరిస్థితుల్లో ఆమె ఉంది. నిజంగా మరి ఆ పిల్లలు లేనటువంటి ఆ పరిస్థితులలో వారు ఎంతో వేదన అనుభవించే ఉండొచ్చు, ఎన్నో రకాలైనటువంటి మాటలు పడే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఈ స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి విడువక సేవించినటువంటి స్త్రీ, దేవుని మీద ఎంతో నమ్మకం పెట్టుకుని బ్రతుకుచున్నటువంటి స్త్రీ. ఇక్కడ ఆమె ప్రార్థిస్తున్నట్లుగా ఏమీ మనకి కనబడలేదు, కానీ ఖచ్చితంగా ఆ స్త్రీ దేవునికి ప్రార్థించే ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఆమె ప్రార్థించే ఉండవచ్చు. ఎందుకు మనం అలా చెప్పగలుగుతున్నామంటే, ఆ కింది వచనాలలో దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమైనట్లుగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడి, నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోచున్నాడు, అతడు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆమెను హెచ్చరించి ఆమెతో మాట్లాడి, తగిన కాలమందు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భం తెరిచి ఆమె యొక్క గర్భమున ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరే సంసోను. దేవునికి స్తోత్రం. ఆమె ఖచ్చితంగా ప్రార్థించి ఉండవచ్చు అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, దేవునితో ఆమెకు ప్రత్యక్షమై మాట్లాడింది. దేవుని ద్వారా ఆమె సంతానాన్ని పొందుకుంది, ఒక చక్కని కుమారుణ్ణి పొందుకుంది.
కనుక మనం చెప్పవచ్చు ఖచ్చితంగా ఈమె దేవుని మీద ఆధారపడినటువంటి స్త్రీ, దేవునికి ప్రార్థించినటువంటి స్త్రీ. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలం అనేది దేవుడే ఇవ్వాలి. కనుక ఈమె దేవుని ద్వారా గర్భఫలం పొందుకుంది అనంటే ఖచ్చితంగా ఈమె దేవుణ్ణి ఆశ్రయించింది, మొర్ర పెట్టింది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, యథార్థవంతురాలు అని మనం చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్త్రీ జీవితంలో నుంచి ఒక 5 విషయాలు ఈ వాక్య భాగం నుంచి మీకు నేర్పిస్తాను ఈరోజు. మొట్టమొదటిగా ఈ స్త్రీ ఎలాంటి స్త్రీ అనంటే దైవ ప్రత్యక్షతను పొందిన స్త్రీ. ఈ మనోహ భార్య ఎటువంటి స్త్రీ అండి? దైవ ప్రత్యక్షతను పొందినటువంటి స్త్రీ. గర్భం లేదు, అందరూ గొడ్రాలు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో దైవ ప్రత్యక్షతను పొందుకుంది, దేవుని ప్రత్యక్షతను పొందుకుంది ఈ స్త్రీ. చదువుదామా మాటలు ఒక్కసారి. ఈ 13వ అధ్యాయము 3వ వచనం కాడి నుంచి 6వ వచనం వరకు మనం చదువుదాం. యెహోవా దూత, చూడండి, ఆ స్త్రీకి ప్రత్యక్షమై. ఆ స్త్రీ అంటే ఎవరు ఇక్కడ? మనోహ భార్య. ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో చెప్తా ఉన్నది చూడండి దేవదూత, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో కుమిలిపోతున్నటువంటి ఈ స్త్రీకి ఒకానొక దినాన దేవుని ప్రత్యక్షత దొరికింది. ఆ స్త్రీకి దేవదూత ప్రత్యక్షమై అనే మాట మనం చదువుతున్నాం కదా, ప్రత్యక్షత పొందుకుంది. ఆ దేవదూత ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు గొడ్రాలు కదా, ఖచ్చితంగా నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. నువ్వు గర్భం ధరించబోతున్నావు, ఒక కుమారుణ్ణి కనబోతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, హెచ్చరిస్తూ ఉంది దేవుని దేవదూత. నువ్వు మరి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగవద్దు, అపవిత్రమైన దేనినైనా నువ్వు కూడా తినవద్దు. హల్లెలూయా. నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని తల్లికి చెప్తా ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూత ఆ తల్లికి చెప్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గర్భములోనికి శిశువు ప్రవేశించిన తర్వాత తల్లి ఏం చేస్తుందో అవే లక్షణాలు పిల్లలకు వస్తాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణంగా గర్భం ధరించిన తర్వాత వాళ్ళ గదిలో చక్కగా అందమైన పిల్లల యొక్క ఫొటోస్ ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. చాలామంది పెట్టుకుంటారా లేదా? ఎందుకు అనుకుంటున్నారు? వాటిని చూస్తూ అలా ఉన్నప్పుడంట ఖచ్చితంగా వారి గర్భంలో ఉన్న పిల్లవాడు కూడా ఒక అందమైన కుమారుడుగా పుడతాడు. అంటే ఆ గర్భముతో ఉన్నప్పుడు ఆమె చూసేవి, గర్భముతో ఉండేటప్పుడు ఆమె చేసే పనులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా గర్భం లోపల ఉన్న ఆ శిశువు మీద పడుతుంది ఆ ప్రభావం.
అందుకనే గర్భము ధరించినటువంటి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అస్తమాను టీవీ చూస్తూ ఉన్నారనుకోండి, గర్భం ధరించిన తర్వాత పిల్లలకు కూడా అదే మనసు వస్తుంది. టీవీలో కూడా మీరు ఏం చూస్తున్నారో, ఏ రకమైన వాటిని మీరు చూస్తున్నారో అర్థమైందా? అస్తమానం పిస్టలతో పేర్చుకుని మీరు చూస్తున్నారనుకో, మీ కొడుకు కూడా బయటకు వచ్చిన తర్వాత పిస్టలే పట్టుకుంటాడు. అదే ఇష్టమవుతుంది వాడికి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. లేక ఇంకొక రకమైన వాటిని, వేరొక వాటిని మీరు చూసి ఆనందిస్తూ ఉన్నారనుకోండి, గర్భం లోపల ఉన్న శిశువు కూడా ఆ స్వభావమే వస్తుందంట. అందుకనే గర్భముతో ఉన్న స్త్రీలు చూసేవి, మాట్లాడేవి, చేసేవి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వాక్యం చదువుతూ చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారనుకోండి, గర్భంతో ఉన్న స్త్రీలు దైవ భక్తి కలిగినటువంటి పిల్లలు పుడతారు. ఆమేన్. గర్భం లోపల ఉన్నప్పుడే ఆ బిడ్డలోనికి దేవుని అభిషేకం వెళ్ళిపోతుంది. దేవుని ఆత్మ ఆ బిడ్డలో క్రియ చేయడం ప్రారంభిస్తుంది. మీరు చూడండి, ఎలిజబెత్ గర్భముతో ఉంది కదా. ఎలిజబెత్ గర్భముతో ఉన్నప్పుడు మరి ఎలిజబెత్కు సహజంగా ఆమె పని ఏంటి? వాళ్ళు యాజకులు. తన భర్త యోహాను యాజకుడు, యాజక ధర్మం నిర్వర్తించేవారు వాళ్ళు. ఈమె కూడా భర్తకి చక్కగా సహకరించేది యాజకం చేసే విషయంలో. అంటే దైవభక్తి కలిగినటువంటి కుటుంబం వాళ్ళు. కాబట్టి ఆ లోపల ఉన్న కుమారుడు కూడా ఆ ఆత్మ ఆ బిడ్డ మీద పనిచేసి మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళగానే మరియమ్మ లోపల ఉన్న యేసు ప్రభు వారిని చూసి లోపల ఉన్నటువంటి ఆ శిశువు ఏం చేశాడు చెప్పండి? గంతులు వేశాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఒక దైవికమైనటువంటి ఆలోచన విధానంలో ఆ బిడ్డ లోపల పెరుగుతూ ఉన్నాడు కాబట్టి దైవికమైన వ్యక్తిని చూడగానే ఆ బిడ్డలో చలింపు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. గర్భముతో ఉన్న స్త్రీలు బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ చక్కగా దేవుని మీద ఎక్కువ మనసు పెట్టారనుకోండి, దైవికమైనటువంటి పిల్లలు పుడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా నీ కుమారుడికి నువ్వు ద్రాక్షారసం పట్టించొద్దు, మద్యం పట్టించొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ దేవదూత. ఆ స్త్రీకి చెప్తా ఉన్నాడు మొట్టమొదటిగా, నువ్వు గర్భము ధరించి కుమారుని కనబోతున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని తాగొద్దు. అపవిత్రమైన దేనిని కూడా నీవు తినొద్దు అని ఖచ్చితంగా ఆ తల్లికి చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మీ ఇళ్లల్లో కూడా ఎవరైనా అలా గర్భముతో ఉంటే ఖచ్చితంగా చెప్పండి వాళ్ళకి. ఎక్కువగా దేవుని మీద మనసు పెట్టి వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఉండమని మీరు చెప్పండి. దైవికమైనటువంటి మరి పిల్లలు కలుగుతారు. ఆమేన్. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఆ స్త్రీకి దేవుని ప్రత్యక్షత దొరికింది. దేవుడు అందరికీ ప్రత్యక్షం అవుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అందరూ చూడగలరా? దేవుని స్వరం అందరూ వినగలరా అంటే లేదు, లేదు. కొందరికి మాత్రమే ఆ భాగ్యం దొరుకుతుంది. కొందరు మాత్రమే దేవుని ప్రత్యక్షతను పొందుకొనగలరు. కొందరు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక ధన్యతలు చెప్పారు కదా, 9 ధన్యతలు. ఆ 9 ధన్యతలలో ఒక ధన్యత ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ద్వారా మన యెరూషలేము వెళ్ళినప్పుడు ఈ ధన్యతల కొండ దగ్గరికి కూడా వెళ్ళాం. హల్లెలూయా. ఆ కొండ మీదే యేసయ్య కూర్చుని 3 రోజులు ప్రసంగం చేశారు కదా. 3 అధ్యాయాలు, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 రోజులు కంటిన్యూస్ ప్రసంగం. ఆ ధన్యతల కొండ మీదకు వెళ్ళడానికి
మరి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొండ మీద యేసయ్య చెప్పినటువంటి ఆ 9 ధన్యతలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ కొండ మీద ప్రసంగమే చాలా అద్భుతమైన ప్రసంగం. అయితే అందులో ఒక మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అంటే ఈమె దేవుని ప్రత్యక్షత పొందుకుంది, దేవుణ్ణి చూడగలిగింది, దేవుని యొక్క దూత ఆమెతో వచ్చి డైరెక్ట్గా మాట్లాడగలుగుతుంది అని అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఆమె హృదయ శుద్ధి కలిగినటువంటి స్త్రీ, యథార్థవంతురాలైన స్త్రీ, నమ్మకస్తురాలైనటువంటి స్త్రీ అని మనం చెప్పవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి మనం కూడా దేవుని ప్రత్యక్షతను పొందే స్త్రీలుగా మనం ఉండాలి, దేవుణ్ణి చూచే స్త్రీలుగా మనం ఉండాలి, దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగినటువంటి స్త్రీలుగా మనం ఉండాలి. మరి ఎప్పుడు దొరుకుతుంది మనకి ఈ ధన్యత? ఎప్పుడు దొరుకుతుంది మనము ఆయనను చూచి ఆయన ప్రత్యక్షతను పొందుకునేటువంటి ఈ గొప్ప భాగ్యం ఎప్పుడు దొరుకుతుందంటే మనకి మనలో హృదయ శుద్ధి ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. హృదయాన్ని మనం ఎలా ఉంచుకోవాలి చెప్పండి? శుద్ధి. ఏ విధమైనటువంటి అపవిత్రత మన హృదయంలో ఉంచుకోకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు? హృదయంలో నుండే ప్రతి పాపం వస్తుంది. మనల్ని అపవిత్రపరిచే ప్రతి పాపము కూడా మన హృదయంలో నుండే వస్తుంది. గనుక ఈ హృదయంలో ఉన్న ఈ అపవిత్రతనంతా బయట పారవేసి మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. దేవుడు నీకు కనిపిస్తాడు, మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరం నువ్వు వినగలుగుతావు. ఒకవేళ డైరెక్ట్గా నీకు ప్రత్యక్షం అవ్వకపోవచ్చేమో, కానీ నీ హృదయం లోపల శుద్ధి ఉన్నప్పుడు నీ హృదయాంతరంగాల్లో నుంచి దేవుడు మాట్లాడతాడు. ఒక మెల్లని స్వరం వినబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను చాలా సందర్భాలలో ఆ మెల్లని స్వరాన్ని నేను వినగలిగాను, ఖచ్చితంగా విన్నాను. నేను నా హృదయం లోపల నుంచి దేవుడు మాట్లాడతాడు ఆ మాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యన కొంచెం ప్రార్థన తగ్గిపోయి కొంచెం నేను సహవాసానికి దూరం అయ్యాను. కానీ ఎక్కువ ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా లోపల నుండి ఒక స్వరం నేను వినగలుగుతాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, మనలో హృదయ శుద్ధి ఉన్నప్పుడు ముఖాముఖిగానే ఒకవేళ దేవుడు మనకు కనపడకపోవచ్చేమో, కానీ మనతో దేవుడు మాట్లాడతాడు. ప్రతి విషయం మనకు తెలియచేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అన్నీ కూడా దేవుడు చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ నేను ఆ స్వరం ఎప్పుడు విన్నానంటే, అప్పుడు మనది చిన్న పాక అన్నమాట, కింద పాక అయితే అప్పటి వరకు ప్రార్థన చేసుకుని అప్పుడే లోపలికి వచ్చాను. ఒక 2 గంటల వరకు ప్రార్థన చేసుకుని లోపలికి వచ్చి వెంటనే అప్పుడు పాకలో ఉండేవాళ్ళం కదా, కొంతమందికి తెలుసు, ఆ పక్కన పాకలో ఉండేవాళ్ళం. వెంటనే నాన్నగారు అన్నారు, మరలా వెళ్ళి ఒక అంశం మీద ప్రార్థన చేయి. అందరికీ చెప్పారు డ్యూటీ, నలుగురికి వేశారు డ్యూటీ, మా నలుగురికి వేశారు. వెంటనే మీ నలుగురు వెళ్ళి ఒక అంశం కోసం ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తున్నారు నాకు చెప్పాలన్నారు. హల్లెలూయా. అదేంటంటే ఒక కీబోర్డ్ కొనాలనుకుంటున్నారు. అది మరి మనకి అనుకూలమైన రేటుకి వస్తుందా రాదా, మీరు ప్రార్థన చేసి చెప్పండి అన్నారు. నలుగురు మోకరించాం. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళాను. వెంటనే వచ్చి మళ్ళీ మోకరించి నాన్నగారు చెప్పిన అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే అప్పుడు మొట్టమొదటిగా ఒక స్వరం నా లోపల నుంచి వచ్చింది. అసలు అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం దాన్ని, అదొక అనుభూతి, ఒక అనుభవం. హల్లెలూయా. ఇది మీకు రాదు, మీకు ఇది రాదు అనేటువంటి ఒక స్వరం నాకు వినబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా అప్పుడు విన్నాను అనమాట దేవుని స్వరం నేను. ఆ తర్వాత మరనేకమైన సార్లు ఆ స్వరాన్ని నేను వినగలిగాను. ఆమేన్. నిజమే, దేవుని మనలో హృదయ శుద్ధి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆయన ప్రత్యక్షత మనకు వస్తుంది. మనం ఎటువంటి స్త్రీలుగా ఉండాలి, దేవునిలో మనం దినదినము ఎదగాలి కదా.
కదా. ఏదో ప్రార్థన చేసేస్తున్నాం, ఏదో వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. దేవునిలో ఒక నూతనమైన అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి. దేవునితో మన సహవాసం చేసే విషయంలో మన యొక్క అనుభవం మారాలి. మనం ఎక్కువ సమయం దేవునితో మాట్లాడినప్పుడు, మన హృదయశుద్ధి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, దేవుని ప్రత్యక్షతను పొందుకునే స్త్రీలుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అలా దేవుడు మనకి ప్రత్యక్షమై మనతో మాట్లాడారంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు కనబడతాడు, మాట్లాడతాడు, అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. రెండవదిగా ఈ స్త్రీలో ఉన్నటువంటి లక్షణం ఏంటో మనం చూద్దాం. ఈ స్త్రీలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే విధేయత, లోబడి, మరి వివేచన కలిగినటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. విధేయత కలిగిన స్త్రీ, లోబడే స్త్రీ, మరి వివేచన, జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఈ స్త్రీ మనకు కనబడతా ఉంది. ఈమెకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీకు కుమారుని ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండని ఆమెతో చెప్పాడు. అయితే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని విర్రవేగకుండా, దేవుడే నాతో మాట్లాడని విర్రవేగకుండా, ఇంకా నేను ఎవ్వరికీ చెప్పుకోవలసిన అవసరం లేదు అని అనుకోకుండా, ఆమె వెంటనే చేసినటువంటి పని ఏంటో తెలుసా? పరుగున ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఆ సంగతంతా కూడా తన భర్తకు చెప్పింది. దేవునికి స్తోత్రం. చదువుదాం ఆ మాటలు. రెండవదిగా 6వ వచనము చదవండి. ఆ స్త్రీ పెనిమిటి యొద్దకు వచ్చి, హల్లెలూయా, ఎక్కడికి వచ్చిందంట? దేవుడు ప్రత్యక్షమయ్యి తనతో మాట్లాడిన తర్వాత నేనేదో గొప్పదాన్ని, నేనే మంచిదాన్ని, నేనే పరిశుద్ధురాల్ని అని అనుకోకుండా, భర్త మీద పెత్తనం చేయకోకుండా, తన సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా వెంటనే ఎక్కడికి వచ్చింది చెప్పండి? పెనిమిటి దగ్గరకు వచ్చి